నమస్తే, వెల్కమ్ టు హాట్ పాయింట్. మీ వెంకటగనవరపు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. అనంతపురం బీజేపీ ఉపాధ్యక్షులు, ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొనకొండల రాజేష్ గారు ఉన్నారు. బీసీ నాయకులు కూడా వారు. ఉరవకొండ నియోజకవర్గ రాజకీయ పరిస్థితిపై వారితో మాట్లాడదాం. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే అండి. ముందుగా టీవీ 45 యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రాజేష్ గారు, ఎట్లా చూడొచ్చు, మీది ఉరవకొండ నియోజకవర్గం, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దట్టు అనంతపురం జిల్లాకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు బీజేపీకి. బీజేపీ ఏంటి పరిస్థితి? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అంత చురుగ్గా లేదు. మీరు చూస్తేనే డైనమిజం ఉంది మీలో, పొంతన కుదరట్లేదు. బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శక్తి. ఈ రెండు పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు అయితేనేమి, ఈ కుల పార్టీలు అయితేనేమి, ప్రజలు విసుగు చెందారు. ముఖ్యంగా అనంతపుర పరిస్థితి వేరు. అనంతపూర్లో ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు అంటే 5 మండలాలు ఉన్నాయి. మండలంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఏ రైతు ఇబ్బంది పడుతున్నాడు, సామాన్యుడు ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు మాకు క్షుణ్ణంగా తెలుసు. ప్రతి గ్రామము తిరిగా నేను. ప్రజాపౌరు యాత్ర పేరిట ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపను టచ్ చేశా. అక్కడున్న స్థానిక సమస్యలు నాకు తెలుసు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎదగడానికి నా వంతు సాయశక్తులా పనిచేస్తున్నాను. రాష్ట్రం పరిస్థితి వేరు, నా నియోజకవర్గ పరిస్థితి వేరు. ఈరోజు ఏంటి మీకు మీ ఉరవకొండ స్పెషాలిటీ ఏంటి? ఉరవకొండలో దాదాపు అంటే 89లో బీసీ నాయకుడిగా వసికేరి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అప్పటి నుంచి 89 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2019 వరకు ఒక్క బీసీ నాయకునికి ప్రధాన పార్టీలు టికెట్ ఇచ్చిన పాపాన పోలా. వాస్తవంగా ఉరవకొండలో బీసీ అంటే ప్రతి చోట ఉంటుంది, మేజర్ ఓటు బీసీది ఉంటుందిగా. బీసీ ఓటు బోయ సామాజిక వర్గం అయితేనేమి, కురబ సామాజిక వర్గం అయితేనేమి, లింగాయట్స్ అయితేనేమి, గొల్ల సామాజిక వర్గం అధికంగా ఉన్న ఓట్ బ్యాంక్ అది. దాదాపు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు దాదాపు 80% ఉన్న నియోజకవర్గంలో ఈ ఓసీల ఈ 2 కులాలు, 2 కుటుంబాల పెత్తనం ఈరోజు చలాయిస్తున్నాయి. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కానీ బయటకు వచ్చి చెప్పుకొని నాతుడు లేడు. భయపడే పరిస్థితి ఉంది ఈరోజు వీళ్ళని ప్రశ్నించాలంటే. రాజేష్ గారు, ఒకటి అర్థం కాదు, మీరు పెద్ద లీడర్ కాదు, ఇప్పుడు ఎదుగుతున్న లీడరు. అటు చూస్తేనేమో సరే, ఈ 2 సార్లు మినహాయిస్తే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే. ఇప్పుడేమో విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు, ఆయన గతంలో ఎమ్మెల్యే. కానీ మీ దగ్గర గ్రీవెన్సీలు ఎక్కువ ఉంటుంది, సమస్యలతో మీ దగ్గరికి వస్తారు. ఏంటి రీజను? అంటే మీ తాతండ్రులు ఎవరన్నా అక్కడ రాజకీయాన్ని నడిపారా? మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏంది లేదండి. మా నాన్నగారు మా కుడేరు మేజర్ పంచాయతీకి వైస్ సర్పంచ్గా పనిచేశాడు. ఆ నేపథ్యంలో నేను విద్యార్థి నాయకుడిగా, బీసీ నాయకుడిగా అలా ఎదుర్కొంటూ వచ్చి ప్రజల సమస్యలు, బీసీ సంఘం నాయకుడిగా పనిచేసేటప్పుడు ప్రజల సమస్యలు నాతో నిత్యము, ఇప్పటికీ నా ఆఫీస్కు, అనంతపురంలో ఉన్న నా ఆఫీస్కు నిత్యం వస్తూనే ఉంటారు ప్రజలు. వాళ్ళ సమస్యలు తీసుకొని, భూ సమస్యలు అయితేనేమి, దారి సమస్యలు అయితేనేమి, పోలీస్ స్టేషన్లో సమస్యలు అయితేనేమి, ప్రతిదీ నా దగ్గర తీసుకొని వస్తుంటారు. చాలామంది రైతులైతే తీవ్ర ఆవేదనకు గురై ఈరోజు నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ సమస్యలు పోరాటాల ద్వారా అయితేనేమి, ధర్నాలతో అయితేనేమి, ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేను చొరవ చూపించి వాళ్ళ ఆదరాభిమానాలు నేను చూరుకున్నాను. కాబట్టే ఈరోజు నా గ్రీవెన్స్ పెరిగింది. వాళ్ళ సమస్యలలో పరిగణిస్తున్నా. ఒక యువకుడు, ఒక బీసీ నాయకుడు, ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా ఒక నమ్మకం ఉంది. వాళ్ళ సర్వీస్, వాళ్ళ సేవలు నేను ఈరోజు వాళ్ళకు ఎక్కడ కావాలంటే ఏ అర్ధరాత్రి అపరాత్రి నాకు ఫోన్ చేసినా వాళ్ళ కోసం నేను నిత్యం పనిచేస్తుంటాను. ఏ సమస్య ఉన్నా వాళ్ళ కోసం వాలిపోతుంటాను. వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగానే నేను అడుగులు వేస్తుంటాను. కాబట్టి వాళ్ళందరూ నా వైపు చూస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. అదే బలం, అదే నమ్మకం ప్రజలంతా ఈరోజు నా వైపు చూస్తున్నారని నేను ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది. 2024 ఎలక్షన్లో మా భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇస్తే మాత్రం నా సత్తా ఏందో నేను చూపించగలనని నేను నమ్మకంగా ఈరోజు టీవీ పార్టీ ఛానల్ ఎదురుగా నేను ఆత్మవిశ్వాసంతో ఈరోజు మీకు ఆ విషయాలన్నీ చెప్తున్నాను. మీరు చెప్తున్నట్లు
ఓకే, మీరు ఇన్ఛార్జి కాబట్టి అక్కడ ఆ నియోజకవర్గానికి ఉరవకొండకి మీకు టికెట్ ఇస్తుంది. జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా మీరు బాధ్యతలు చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఈరోజే పాదయాత్ర మొదలుపెట్టాడు లోకేష్ టీడీపీ నుంచి, వాళ్ళు ఫెరోషియస్కి వెళ్తున్నారు. రెండోది, అక్కడున్న వైసీపీ గడప గడపకు వైసీపీ చేస్తోంది. ఇక ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి సంక్షేమ పథకాలు, పార్టీ అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విశ్వేశ్వరరెడ్డి ఇన్ఛార్జిగా ఉంటారు, పనులన్నీ ఆయన చక్కబెడతారు. ఓకే, మీరు చూస్తే ఒక బీసీ లీడరు, ధైర్యమిజు ఉన్న లీడర్ అయినప్పటికీ కూడా బీసీ లీడరు ప్లస్ ఇన్ఛార్జి ఇది ఉంది. ఈ 2 ప్రధాన పార్టీలు 2 కొండల్లాగా ఉన్నాయి. ఉరవకొండలో ఈ 2 కొండలు, ఈ 2 కొండల్ని ఢీ కొట్టి మీరు ఎలా సస్టైన్ అవుతారనేది నా ప్రశ్న. ఇప్పుడు ప్రజలలో మనం విశ్వాసం కలిగించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరని చూస్తారు. ఏ